హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇది చిన్న ట్రాక్టర్. ఇది ఎలా పని చేస్తుందో చూపిస్తా చూడండి. ఇక్కడ ఇసుక ఉంది కదా, ఇసుక అయితే లోడ్ చేసుకుంటుంది. లోడ్ చేసుకొని బండి అయితే అక్కడ ఆపుతాడు. అక్కడ ఆపి ఆ లిఫ్ట్తో అయితే పైన అయితే పెడతాడు చూడండి. కింద అయితే అది కాళ్ళు అయితే పెట్టుకునింది, బండి కింద పడకుండా. ఇప్పుడు వచ్చి చిన్నగా వచ్చి ఇలా ఒక ట్రిప్పు పైన అయితే ఇసుక అయితే పోయాలి. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇప్పుడు గోడలు అయితే కట్టడానికి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి. కోవిడ్లో వర్కర్స్కి ఎక్కువ పని చేయదు, అంత మషిన్స్ ఉంటాయి. మ్యాక్సిమం 95% మషిన్స్ ఉంటాయి. ఇంకా మషిన్స్ పని చేయలేని పరిస్థితులు అయితే మనుషులు అయితే పని చేయాలి. ఇంకా అదే చిన్న ట్రాక్టర్ అయితే ఒకటి మొత్తం మట్టి అయితే వేస్తుంది. ఇంకా చూడండి, మళ్ళీ అయితే మట్టి తీసుకొని వచ్చి అట్లా ట్రిప్పులు అయితే తెచ్చి పైన అయితే వేసేస్తారు. వాళ్ళకి అక్కడ ఉండే ఒక మనిషి అయితే అతను మేస్త్రి, అతను ఎక్కడ చెప్తే అక్కడైతే వాళ్ళు వేసేస్తారు తెచ్చి లోడ్ తెచ్చి. చూడండి, ఇది కూడా చాలా హైట్, చాలా లాంగ్ దాకా కూడా వస్తుంది. చూడండి, అతనైతే కింద అయితే అతనికి కనపరాదు, అతనైతే అందాజుగా అయితే పోయాలి. చూడండి, ఈ సైడ్ కొన్ని వేసుకున్నాడు, ఇది అయితే లెఫ్ట్ సైడు, అది వచ్చి రైట్ సైడ్. చూడండి, ఇప్పక అయితే మొత్తం అయితే మట్టి అయితే మొత్తం అయిపోయింది. కింద ఇసుక పైన వేసినారు. ఇంకా వాళ్ళు గోడలు కట్టడం అయితే స్టార్ట్ చేస్తారు మళ్ళీ రేపు నుంచి. ఇది వచ్చి లారీ ఫ్రెండ్స్, సిమెంట్ గోడలు కట్టడం అయితే స్టార్ట్ చేశారు. చూడండి, గోడలు అయితే స్టార్ట్ చేసి కట్టేస్తున్నారు. ఇది వచ్చి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఎప్పుడైతే స్టార్ట్ చేసినారు వరకు అయితే కన్నా మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోతే సెకండ్ ఫ్లోర్లోకి పోతాం. ఇది వచ్చి సెకండ్ ఫ్లోరు. ఇక్కడ మోల్డింగ్ బేసింది అయితే కడ్డీలు, జాక్లు, ఇట్లు పైపులు మొత్తం ఎట్టనే ఉన్నాయి, తీసేస్తారు. లోపల అవి థర్మాగోల్డ్, ప్లాస్టిక్ షీట్స్, అవన్నీ చెక్కలు మొత్తం అయితే వాళ్ళు తీసేస్తారు. వాళ్ళు తీసే వరకు అయితే కింద ఫస్ట్ ఫ్లోర్లో అయితే పని చేస్తారు. మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లో పని అయిపోతానే మళ్ళీ వచ్చి సెకండ్ ఫ్లోర్లోకి వచ్చేస్తారు. ఇది సెకండ్ ఫ్లోరు. ఇది వచ్చి థర్డ్ ఫ్లోర్ ఫ్రెండ్. థర్డ్ ఫ్లోర్లో అయితే జస్ట్ ఒక ఫ్లాట్ అయితే కట్టున్నారు. మొత్తం వచ్చి 10 ఫ్లాట్లు అనమాట. మీకు టోటల్ డీటెయిల్గా అర్థం కావాలంటే మా వీడియోస్ అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఇండియాలో ఇండ్లు అయితే ఎలా కడతారో మేము ఇంత దగ్గర నుంచి అయితే చూడలేము. మనం కోవిడ్లో అయితే చూస్తున్నాము. దీని పైకి చూపిస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఫస్ట్ థర్మాకోల్ అయితే ఇట్లా పెట్టేస్తారు. సందుల్లో అయితే మళ్ళీ పిల్లర్ మాదిరిగా ఇట్లా పెట్టేస్తారు ఇవి కడ్డీలు. మళ్ళీ దాంట్లో వచ్చి సిమెంట్ వేస్తారు. ఎందుకంటే దీంట్లో పిల్లల మాదిరిగా వేస్తే చాలా స్ట్రాంగ్ వస్తుంది, లైఫ్ లాంగ్ చాలా స్టాండర్డ్ ఉంటుందని, గట్టిగా ఉంటుందని. కోవిడ్లో అంతా ఇలాగే వేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, కడ్డీలు అయితే మొత్తం అయితే వేసినారు. ఇంకా బ్లాక్ పైపులు ఉన్నాయి కదా, ఆ బ్లాక్ పైపులు వచ్చి ఎలక్ట్రీషియన్ పెట్టినాడు, ఎలక్ట్రికల్ది. ఇంకా ఆడ ఆరెంజ్ పైపు ఉన్నాయి కదా, అవన్నీ నీళ్ళ పైపులు, వాష్రూమ్ పైపులు అన్నీ బయటికి పోవడానికి. నీళ్ళకి మనకి గ్రీన్ పైపులు వస్తాయి, అది కూడా నేను వచ్చి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వేస్తాను. చూడండి, మీకు నెక్స్ట్ వీడియోలో అయితే సెంట్రల్ ఏసీ పైపులు మొత్తం అనేది నేను మీకు చూపిస్తాను. కోవిడ్లో సెంట్రల్ ఏసీ ఎలా పెడతారో అవన్నీ అయితే మా వచ్చే నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకోండి. ఇవి అయితే కట్టడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీని మీద అయితే మోల్డింగ్ అయితే వచ్చేస్తుంది. మోల్డింగ్ వేస్తారు, దీని మీద మొత్తం వచ్చి కాంక్రీట్ వేస్తారు. కాంక్రీట్ వేసేస్తే ఆడికి థర్డ్ ఫ్లోర్ మొత్తం కూడా అయితే ఫినిష్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి డూము పైన అయితే వర్క్ అయితే మొత్తం అయిపోయింది. ఇవి వెల్లో షీట్స్ ఉన్నాయి కదా, మొత్తం తీసేస్తారు. మీకు చూపించినా కదా ఒక 1 మినిట్ బ్యాక్, సేమ్ అలాగే. అవి చిన్న చిన్న వైపులు సెంట్రల్ ఏసీ వైపులు ఫ్రెండ్స్. ఇంకా సెకండ్ ఫ్లోర్లో అయితే పని స్టార్ట్ చేస్తారు. సెకండ్ ఫ్లోర్లో చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఒక మిషన్ అయితే పైన అయితే ఉంది. వాళ్ళైతే ఇక్కడ అది సిమెంట్ రాయిలో దాంట్లో పెట్టేస్తున్నారు. ఇసుక మొత్తం సిమెంట్ మూట మొత్తం వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో అయితే కట్టేసినారు. సెకండ్ ఫ్లోర్లో చూడండి, చెప్పినా కదా కోవిడ్లో అయితే మంచిగా వచ్చి ఇబ్బంది అయితే ఉండదు. కొంచెం మొత్తం మ్యాక్సిమం మిషన్స్ అయితే వర్క్ చేసుకుంటాయి. వీళ్ళ దగ్గర మిషన్స్ ఉంటాయి. చూడండి, మిషన్తోనే మొత్తం వచ్చి ఎంత సామాన్ తెప్పించేసిన చూడండి పైన అయితే కన్నా. మీకు వచ్చి ఇది వైట్ కలర్ది ఇటుకలు వచ్చి కొంచెం వెరైటీగా ఉంటాయి. దీని గురించి కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూడండి, డీటెయిల్స్గా అయితే ఒక పెద్ద వీడియో అయితే వేస్తాను. చూడండి, నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది, మీరు అయితే ఖచ్చితంగా అయితే చూడండి ఫ్రెండ్స్. సెకండ్ ఫ్లోర్ కూడా అయిపోయింది. ఇంకా థర్డ్ ఫ్లోర్ కూడా అయిపోతుంది. థర్డ్ ఫ్లోర్ మొత్తం అయితే ఇండ్లు మొత్తం కట్టేసినాకైతే నేనైతే ఒక లాంగ్ లెంత్ ఒక ఫుల్ వీడియో అయితే వేస్తాను. చూడండి, మీకు ఎన్ని రూమ్లు ఉంటాయి, ఎన్ని హాల్లు ఉంటాయి, ఎన్ని బెడ్రూమ్లు అవుతాయి, మీకైతే ఇప్పుడైతే కన్ఫ్యూజన్ ఉంది కదా. హాల్, కిచెన్, బెడ్రూమ్, వాష్రూమ్ అన్నీ మీకు వీడియో అయితే నేను వేస్తాను. చూడండి, గోడలు కట్టినాక. ఇది వచ్చి థర్డ్ ఫ్లోర్ ఫ్రెండ్స్, చెప్పినా కదా. థర్డ్ ఫ్లోర్ అంటే చిన్నది ఒకటి అయితే గోడలు కడుతున్నాడు సైడ్ల పక్క అయితే కన్నా. అలాగే లిఫ్ట్ రూమ్ కూడా అవసరం. లిఫ్ట్ రూమ్ కూడా ఇక్కడ వచ్చి లిఫ్ట్ రూమ్ ఇది. దీంట్లో వచ్చి లిఫ్ట్కి సంబంధించి మిషన్ వస్తుంది. మిషన్ ఇక్కడ పెట్టేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో చూసినందుకు. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వెయిట్ చేయండి, కొత్త వీడియో అయితే మళ్ళీ వస్తుంది. థ్యాంక్ యూ.